మారినాయా లేవా అన్నదే పాయింట్. సో మీకు ఏంటి రాజకీయ పరిస్థితులు, మీకు ఎందుకు అంటే ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ లో నేను సభ మొత్తం లైవ్ కూడా చూశాను. కేసీఆర్ లో అయితే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ కనబడ్డది. దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయనలో మీకు ఆ స్పిరిట్ కనబడ్డది. సహజంగానే కేసీఆర్ లోనే కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా మీకు శ్రేణులంతా ఉత్సాహం ఉంటాయి. మీకు అంతకుముందు కేసీఆర్ లైవ్స్ చూడండి మీరు. ఈ 2023 తర్వాత కారణాలు ఏదైనా కేసీఆర్ లో ఆ టోన్ లో ఈ కంబాటివ్ టోన్ లేకుండే. ఇది 2023 ఓటమి తర్వాత ఇంక్లూడింగ్ 2024 లోక్సభ ఎన్నికల ప్రచార మీటింగ్లు చూడండి, నల్లగొండలో కృష్ణానదీ జలాల మీటింగ్ చూడండి, అన్ని మీటింగ్లు చూడండి, మీకు దేంట్లో కూడా ఈ స్థాయిలో కేసీఆర్ టోన్ లేదు. అంటే కేసీఆర్ మళ్ళీ పాత కేసీఆర్ లాగా వచ్చాడు. అందువల్ల మీకు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం అయితే మొదలైంది. అంటే మా సారు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దీనికి అది మొదటి కారణం. దీనికి ఎందుకు వచ్చింది మరి కాన్ఫిడెన్స్? ఏ రీజన్ లేకుండా రాదు కదా. సో కేసీఆర్ ఏ రీజన్ వల్ల వచ్చింది? మీరు అంతకుముందు 2023 తర్వాత కేసీఆర్లో ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ ఫేస్లో ఆ ఉత్సాహం లేకుండే, ఆ కాన్ఫిడెన్స్ లేకుండే, ఆ సటైర్ మిస్ అయింది. కేసీఆర్లో యూనిక్ స్టైల్ ఉంటుంది. ఆ యూనిక్ స్టైల్లో ఆ పదను లేదు. ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్లోనే చాలా మార్పు వచ్చిన మాట నిజం. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, చూస్తేనే అర్థమవుతుంది అది. సో ఈ బాడీ లాంగ్వేజ్లో ఈ కేసీఆర్లో ఈ కాన్ఫిడెన్స్ పెరగటానికి కారణాలు ఏంటి అనేదే రాజకీయ విశ్లేషణ. సో ఎవరు ఏమన్నా పార్టీల వారిగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. మీకు మొదటి కారణం ఏంటంటే 2023లో పెద్ద అటాక్ అధికారం పోయింది. మీకు ఒక 10% ఓటు డౌన్ అయింది. 2018లో 47% వస్తే 2023లో 37% పడిపోయింది. 10% డిక్లైన్ ఇన్ ఓట్ మామూలు విషయం కాదు. సో అంత భారీగా ఓటింగ్ పోయింది. 2024 లోక్సభ ఎలక్షన్స్ కొన్ని రోజుల్లోనే జరిగాయి. అక్కడైతే ఇంకా భారీగా దెబ్బతింది. ఆ 37% కాస్త 17% అయిపోయింది. అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలకు 2024 లోక్సభ ఎన్నికల మధ్య బీఆర్ఎస్ 30% ఓటు కోల్పోయింది. 47% నుంచి 17% పడిపోయింది. సో 47 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37 పడిపోతే 20% ఓటింగ్ కోల్పోయి 17% పడిపోయింది 2024 ఎన్నికల్లో. సో ఇంత అనీమిక్ అంటే రక్తహీనత ఈ స్థాయిలో ఉంటే హెమోగ్లోబిన్ 4-5 పడిపోయినట్టు. మీకు మా పురుషులైతే అరౌండ్ 12-13 అన్నా ఉండాలి అంటారు. సో 4-5కు పడిపోయింది. సో ఇంత రక్తహీనత ఎదుర్కొన్న తర్వాత ఎవరైనా పేషెంట్ కాకుండా ఉంటారా? సో బీఆర్ఎస్ సాధారణంగా ఇక కోలుకోవడమే కష్టం. ఇంత దెబ్బతిన్నది. ఇక బీజేపీయే ప్రత్యామ్నాయం. బీజేపీ ఓటింగ్ ఎలా పెరిగింది అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 14% వస్తే 2023లో 2018లో 7% వచ్చింది. 2023లో 14% వచ్చింది. 2024 లోక్సభ ఎలక్షన్లో 35% వచ్చింది. అంటే బీజేపీ 7%, 14%, 35%. అఫ్కోర్స్ 2019 ఎలక్షన్లో కూడా 21% వచ్చింది. సో ఇలా పెరుగుతూ బీజేపీ వస్తే బీఆర్ఎస్ పరిస్థితి 47, 37, 17 పడిపోతూ వచ్చింది. ఈ 2018, 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎలక్షన్లు కంపేర్ చేస్తే. సో ఇంత వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఏమనుకుంటుంది, రాజకీయ అబ్జర్వర్లు ఏమనుకుంటారు, పార్టీలో శ్రేణులు కూడా ఏంటి మనం మళ్ళీ కోలుకుంటామా? అసలు అధికారం కోల్పోవడం ఒక ఎత్తే అయితే ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో కూడా లేకుండా పోయింది కదా 2024 లోక్సభ ఎలక్షన్లో. మీకు అపోజిషన్ స్పేస్లో తన స్థానం కోల్పోయింది. అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఓడిస్తే 2023లో బీఆర్ఎస్ను, 2024లో బీజేపీ ఓడించింది. ఎందుకంటే 8 సీట్స్ బీజేపీకి వస్తే బీఆర్ఎస్కు 0. సో ఈ పరిస్థితి నుంచి బయటకు పడింది ఈ కాలంలో. ఇది మనకు సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఉత్సాహంలో. 2024 ఎన్నికల తర్వాత ఫర్ వేరియస్ రీజన్స్ బీజేపీ పూర్తిగా చతికిలబడింది. దానికి ఉదాహరణ జూబ్లీ బై ఎలక్షన్స్లో డిపాజిట్ గల్లంత కావడం, మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద విజయాలు సాధించలేకపోవడం, పంచాయతీ ఎన్నికల్లో కనిపించకపోవడం ఇది కారణం. సో అందువల్ల మొదలు నేను అదే చెప్పాను, 2023లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది బీఆర్ఎస్,
2024లో బీఆర్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలో ఓడిపోయింది బీఆర్ఎస్. కానీ 2026 వచ్చే వరకు బీజేపీతో గెలిచింది. ఒక మ్యాచ్ అయిపోయింది. సో లీగ్ మ్యాచ్ సెమీఫైనల్స్ గెలిచేసింది. ఇక ఫైనల్స్ లో కాంగ్రెస్ తో తలపడాలి. ఆ సెమీఫైనల్స్ లో బీజేపీతో గెలవడం బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ కు మొదటి కారణము. అంటే అపోజిషన్ స్పేస్ లో తానే ప్రిన్సిపల్ అపోజిషన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలప్పుడు ఈ మాట చెప్పారు. తర్వాత నేను అన్న దాని తర్వాత కేటీఆర్ కూడా అదే ఆర్గ్యుమెంట్ పెట్టారు, మేము ఆల్రెడీ గెలిచాము అపోజిషన్ కానీ. సో ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ గెలిచింది. ఈ 2 ఏళ్ల పరిణామాల్లో వచ్చినటువంటి ఈ 23 డిసెంబర్ నుంచి 26 ఏప్రిల్ మధ్య 2.5 years లో జరిగింది ఏంటంటే మిడ్వే వచ్చే వరకు ఒక బ్యాటిల్ గెలిచిపోయారు, ఒక యుద్ధంలో గెలిచారు. చూస్తుంటే ఫ్యూచర్లో కూడా బీజేపీ ఏం పుంజుకుంటుందా అనుమానిస్తుంది. బీజేపీ ఏమీ పెద్దగా కదలిక లేదు. ఏ రుగ్మతలైతే బీజేపీకి పరిస్థితి తెచ్చాయో ఆ రుగ్మతలన్నీ కొనసాగుతున్నాయి. అంటే నాయకుల మధ్య సయోధ్య లేదు, ఒక బలమైన నాయకత్వం లేదు, సో ఒక యూనిఫైడ్ నరేటివ్ లేదు. సో బీజేపీ 4 నాయకులు ఉంటే 8 గ్రూపులుగా ఉన్నారు. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మోడీ చెప్పాడు కదా. తెలంగాణ ఎంపీలు పిలిచి చెప్పిన దాంట్లో ఇవన్నీ చెప్పాడు. సో అందువల్ల బీఆర్ఎస్కు సెమీఫైనల్స్ గెలవడం మొదటి కాన్ఫిడెన్స్ కారణం. రెండవది ఏంటి అంటే కాంగ్రెస్ వరుసగా ఎన్నికల్లో గెలుస్తుంది. మీకు సికింద్రాబాద్ మీకు ఫస్ట్ 23 అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది, 24 లోక్సభ ఎలక్షన్లో కూడా 8 seats గెలుచుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచింది, పంచాయతీ ఎన్నికలు గెలిచింది, మున్సిపల్ ఎన్నికలు గెలిచింది, మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచింది. కానీ ఈ ఎలక్షన్స్లో మనకు కనబడితే ఈ ఎలక్టోరల్ విక్టరీ అంటే మ్యాక్రో లెవెల్లో చూస్తే మీకు ఇది క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నిక గెలుస్తుంది అన్నదే విశ్లేషణ. కానీ మైక్రో లెవెల్లో చూడండి, మీరు రాజకీయాలు విశ్లేషించేటప్పుడు స్థూల చిత్రాన్ని చూడకూడదు, దాంట్లో ఉన్న ఆ లోపలికి వెళ్ళి విడివిడిగా చిత్రాన్ని కూడా చూడాలి. స్థూల చిత్రము చూసినప్పుడు ఒక రకమైన అభిప్రాయం వస్తుంది. మీరు ఒక సినిమా చూస్తారు 2.5 గంటలు, సినిమా బాగాలేదు అనిపించచ్చు, కానీ అందులో ఒక పాట మీకు బాగా నచ్చచ్చు, ఒక డైలాగ్ నచ్చచ్చు, ఓ సన్నివేశం నచ్చచ్చు, దాంట్లో ఏదో ఒకటి మీకు నచ్చచ్చు. సో అందువల్ల మీకు